ఈ 2026లో ఒకవేళ మీరు హోలీకి బృందావన్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, అక్కడ రియాలిటీలో జరిగి బృందావన్లో యాక్చువల్గా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మరి అంత మంచి బృందావన్ ప్లేస్కి వెళ్ళకుండా అయితే ఉండలేం. మరి ఎప్పుడు వెళ్తే బెస్ట్ అని అంటే, హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ చిడుగు. ఇది వ్లాగ్ వీడియో అయితే కాదు. సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు కాంటెక్స్ట్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో హోలీ సెలబ్రేషన్ ఇన్ బృందావన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన ఇష్యూస్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అక్కడ యాక్చువల్గా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అక్కడ జనాలు ఎలా ఉంటారు, ఈజ్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ టు బృందావన్ ఆన్ హోలీ, ఒకవేళ కాకపోతే ఎప్పుడు వెళ్తే వాట్స్ ద బెస్ట్ టైం టు విజిట్ బృందావన్ అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ 2026లో ఒకవేళ మీరు హోలీకి బృందావన్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, అక్కడ రియాలిటీలో జరిగేది ఇదే. హోలీ సెలబ్రేషన్ ఇన్ బృందావన్ అని మనము ఇన్స్టాలో సర్చ్ చేయగానే మనకి ఏమొస్తుంది, చాలా కలర్ఫుల్ వీడియోస్ వస్తాయి. ఒకరికొకరు చాలా హ్యాపీగా హోలీ ఆడుతున్నట్టు, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అవన్నీ వస్తాయి. కానీ రియాలిటీలో అక్కడ జరిగేది ఇదే. బృందావన్లో యాక్చువల్గా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంటే, గర్ల్స్ అందరూ గోపికల్లాగా రెడీ అయ్యి, బాయ్స్ అందరూ గోపాలుల్లాగా రెడీ అయ్యి, ఆ రాధాకృష్ణులను రిప్రజెంట్ చేసుకుంటూ పద్ధతిగా లైక్ ఒకరికొకరు డిస్కంఫర్ట్ ఫీల్ చేయకుండా కలర్స్ పూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడేవాళ్ళు. కానీ కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకి, ఎవడు పడితే వాడు వచ్చి వితౌట్ కన్సెంట్ కలర్స్ పోస్తూ అండ్ కావాలని ఇన్అప్రాప్రియేట్ వేలో టచ్ చేసుకుంటూ ఏమన్నంటే బురానో మానో హోలీ అంటారు. సో అది చాలా వల్గర్ వేలో హరాస్ చేస్తారు. నా ఒపీనియన్లో బృందావన్లో హోలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్. అండ్ ఒకవేళ గర్ల్స్ సోలో ట్రావెలర్స్ అయితే నేనైతే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్ అని చెప్తాను. అక్కడ పోలీసులు ఉంటారు, కానీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వాళ్ళైతే ఫస్ట్ నుంచే చేతులు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉమెన్స్ని ఎలా టార్గెట్ చేస్తారంటే గ్యాంగ్ అప్ అయి టార్గెట్ చేస్తారు. ఈవెన్ ఒకవేళ బాయ్స్ గ్యాంగ్లో అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గ్యాంగ్ మిక్స్ అయి వెళ్ళి మీరు మీ బాయ్స్ ఉన్నా సరే మీ గ్యాంగ్లో మీ బాయ్స్ వాళ్ళని ఆపలేరు. వాళ్ళు టార్గెట్ చేస్తారు. కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి వెళ్తారు, బట్ వైఫ్ని అందరు టార్గెట్ చేస్తారు హస్బెండ్ ఉన్నా సరే. సో అక్కడ అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తారు ఆ బృందావన్ ఆ రోజు. మరి అంత మంచి బృందావన్ ప్లేస్కి వెళ్ళకుండా అయితే ఉండలేం. మరి ఎప్పుడు వెళ్తే బెస్ట్ అని అంటే, కృష్ణాష్టమి రోజు వెళ్తే బెస్ట్. కృష్ణాష్టమి రోజు ఏదైతే హోలీ రోజు ఈవెంట్స్, సెలబ్రేషన్స్, ఆ డెకరేషన్స్, ఆ మ్యూజిక్, ఆ భజన్స్ అండ్ ఆ డాన్సెస్, డీజే ఏవైతే ఉంటాయో హోలీ రోజు సేమ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్, సేమ్ సెట్ ఆఫ్ సెలబ్రేషన్స్ కృష్ణాష్టమి రోజు కూడా ఉంటాయి. కృష్ణాష్టమి రోజు ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఆ రోజు అన్ని ఈవెంట్స్ ఉంటాయి, కానీ జనాలు ఇలా ఫోర్స్ఫుల్గా వచ్చి కలర్స్ పోయడం అవన్నీ ఏం చేయడు. ఆ రోజు కలర్స్ ఉండవు, కానీ అది రేంజ్ ఎంజాయ్మెంట్ అయితే పక్కా ఉంటుంది. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల. వెళ్ళొద్దా వెళ్ళొచ్చా అని చెప్పేసి నేను మాత్రం వెళ్ళమని చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను. ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్త. అక్కడ ఉన్న జనాలతో ఆ రోజు ఆ పర్టికులర్ హోలీ రోజు, నార్మల్ డేస్లో బాగానే ఉంటుంది బృందావన్, అంత బ్యాడ్ ప్లేస్ ఏం కాదు. ఓన్లీ ఒక్క హోలీ రోజే కొంచెం వాళ్ళు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ చిడుగు.